RGIPT Recruitment 2025 రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ RGIPTలో పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అండి. ఈ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి RGIPT/NTS/01/2025. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి September 1st అండ్ లాస్ట్ డేట్ టు అప్లై 30 September 2025. సో ఇక్కడ డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. RGIPT సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీ. సో ఇక్కడ కొన్ని వేకెన్సీస్కి ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో విల్ బి ఫోకసింగ్ ఆన్ దిస్ ఎస్పెక్ట్. ఇక్కడ రిజిస్టర్ డెప్యుటేషన్ వేకెన్సీ. ఇక్కడ బేసికల్గా ఏదైతే ఎక్స్పీరియన్స్ లేని వేకెన్సీస్ ఉన్నాయో వాటి మాత్రం ఫోకస్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ డెప్యూటీ రిజిస్టర్ ఎక్స్పీరియన్స్ కావాలి. సో సూపరింటెండెంట్ 2 వేకెన్సీ ఉన్నాయి అన్రిజర్వ్డ్ కేటగిరీలో. అండ్ ఇక్కడ 35 years లోపు ఉండాలి. 35 years లోపు ఉండి L6 క్యాట్ అండి. పే లెవెల్ 6 ఇస్ ద పే స్కేల్. అప్రాక్సిమేట్గా 63rd వరకు ఉంటుంది. సూపరింటెండెంట్ వేకెన్సీస్కి 1 వేకెన్సీ ఉంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి టెక్నికల్ సూపరింటెండెంట్ కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్లో 1 వేకెన్సీ, మెకానికల్ స్ట్రీమ్లో 1 వేకెన్సీ ఉంది. టోటల్గా అవి కూడా 2 అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 35 years లోపు ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి అసిస్టెంట్ గ్రేడ్ 1. సో అసిస్టెంట్ గ్రేడ్ 1 వేకెన్సీస్కి 1 వేకెన్సీ ఉంది. సో టోటల్గా 2 వేకెన్సీస్, 1 ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ 1 ఫర్ ST కేటగిరీ. టోటల్గా 2 వేకెన్సీస్. ఇది L3 పే స్కేల్ అండి. అండ్ అపరేజ్ క్రైటీరియా వచ్చేసి 30 years లోపు ఉండాలి. అన్రిజర్వ్డ్ కేటగిరీ వారు అయితే 30 years లోపు ఉండాలి. L3 పే స్కేల్ వచ్చేసి అప్రాక్సిమేట్గా మీకు 30 to 35 వరకు ఉంటుంది డిపెండింగ్ అపాన్ ద ప్లేస్ ఆఫ్ పోస్టింగ్. అండ్ టెక్నీషియన్ వేకెన్సీస్ టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నీషియన్ వేకెన్సీస్ అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఇది కూడా L3 క్యాడర్. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి పే లెవెల్ 3 అండి. సో అప్రాక్సిమేట్గా 29,000 నుంచి 34,000 వరకు ఉంటుంది పే స్కేల్. 30 years లోపు ఉండాలి. అండ్ ఎలక్ట్రానిక్ స్ట్రీమ్లో 1 వేకెన్సీ, ఇన్ఫర్మేషన్ స్ట్రీమ్లో 1 వేకెన్సీ ఉంది. టోటల్గా 15 వేకెన్సీస్కి ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉంటాయి. అండ్ సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ క్లాసిఫై చేశారు బెంగళూరు క్యాంపస్ యాజ్ వెల్ యాజ్ శివసాగర్ క్యాంపస్ యాజ్ వెల్ యాజ్ ఇంతకుముందు మనం చూసింది అయితే RGIPT జియాస్ క్యాంపస్ అండి. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి ఇక్కడ శివసాగర్ క్యాంపస్లో టోటల్గా అసిస్టెంట్ రిజిస్టర్కి 1 వేకెన్సీ. సో సూపరింటెండెంట్ టోటల్గా 1 వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ 1 ఫర్ OBC కేటగిరీ, పే లెవెల్ 6. అండ్ టెక్నికల్ సూపరింటెండెంట్ 2 వేకెన్సీస్ ఉన్నాయి అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి. అవి కూడా 2 వేకెన్సీస్. సిస్టమ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1 టోటల్గా 1 వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీ. అండ్ అసిస్టెంట్ 1 వేకెన్సీ, అది కూడా 1 ఫర్ అన్రిజర్వ్డ్, 1 ఫర్ ST కేటగిరీ. టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. RGIPTలో టోటల్గా 6 వేకెన్సీస్ ఉన్నాయి ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి సో RGIPT బెంగళూరు క్యాంపస్లో టోటల్ వేకెన్సీ వచ్చేసి అసిస్టెంట్ రిజిస్టర్ టెక్నికల్ సూపరింటెండెంట్కి 1 వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి అండ్ ఇక్కడ రిజిస్టర్కి ఎక్స్పీరియన్స్ కావాలి యాజ్ వెల్ యాజ్ ఫినాన్స్ ఆఫీసర్ కూడా ఎక్స్పీరియన్స్ కావాలి, క్వైట్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావాలి. డెప్యూటీ రిజిస్టర్ కూడా మాస్టర్ డిగ్రీ ఉండాలి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని అంటే ఫ్రెషర్స్ అప్లై చేసుకునే జాబ్ రోల్ మాత్రం విల్ బి ఫోకసింగ్ ఆన్ దిస్ వీడియో. సో టోటల్గా ఒకవేళ సూపరింటెండెంట్ వేకెన్సీకి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ మాస్టర్ డిగ్రీ ఉండాలి. మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 3 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 5 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు సూపరింటెండెంట్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ టెక్నికల్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1 వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మాస్టర్ డిగ్రీ ఉండాలి. మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఏదో సైన్స్, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈక్వాలెంట్ ప్లస్ 3 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ బీటెక్ డిగ్రీ ఉంటే, బ్యాచిలర్ డిగ్రీ ఉంటే 5 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ 3 years ఆఫ్ డిప్లొమా ఇన్ దట్ రెస్పెక్టివ్ ఫీల్డ్ ఉంటే 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి అసిస్టెంట్ వేకెన్సీ అండి. గ్రేడ్ 1 అసిస్టెంట్ వేకెన్సీకి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఒకవేళ బీటెక్ చేసినట్టయితే 1 year ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీటెక్ విత్ 55% ఆఫ్ మార్క్స్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే, మీకు రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. లేదా మీరు మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఉంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో మాస్టర్ డిగ్రీ చేసిన వారికి మాత్రం ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో అసిస్టెంట్ గ్రేడ్ 3 ఇక్కడ పే లెవెల్ 3 వేకెన్సీ అండి. పే లెవెల్ 3 పే స్కేల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి. సో ఈ పర్టికులర్ వేకెన్సీకి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసి ఉండాలి అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ వెరైటీ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. సో ఇక్కడ వర్డ్, ఎక్సెల్, ఇంకా పవర్ పాయింట్, అలైడ్ MS ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్
ఫీల్డ్లో ఉండాలి మీకు, అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ టైపింగ్ కూడా వచ్చి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ అసిస్టెంట్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అకౌంట్ సెక్షన్కి బీకామ్ చేసి ఉండాలి విత్ 1 year ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ బీకామ్ ఎంకామ్ ఉంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూట్, ఈ సర్టిఫికేషన్ కూడా ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ యూజ్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, వర్డ్, ఎక్సెల్ కూడా వచ్చి ఉండాలి. హిందీ టైపింగ్ లేదా ఇంగ్లీష్ టైపింగ్ వచ్చి ఉండాలి. ఇంకా టాలీ సాఫ్ట్వేర్ మీకు వచ్చి ఉండాలి. అకౌంటింగ్ సాఫ్ట్వేర్, టాలీ సాఫ్ట్వేర్ కూడా వచ్చి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే. సో నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ వేకెన్సీస్కి కావాల్సిన అర్హత బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ లేదా సైన్స్ ఫ్రమ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ లేదా ఇంజనీరింగ్ డిసిప్లిన్లో మీరు బీటెక్ చేసి ఉంటే, సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ లేదా డిగ్రీ ఇన్ సైన్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో బీటెక్ చేస్తుంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. విత్ 55% ఆఫ్ మార్క్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ లేదా అప్లైడ్ సైన్స్ ఆర్ ఈక్వాలెంట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ రెలవెంట్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ డిప్లొమా చేస్తుంటే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ రిమెంబర్ 55% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అండ్ బ్యాచిలర్ డిగ్రీ చేస్తుంటే అది కూడా బీటెక్ చేస్తుంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు టెక్నీషియన్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవడానికి. సో ఇక్కడ టెక్నీషియన్ వేకెన్సీస్ కూడా ఇంతకుముందు చూసినట్టుగా పే లెవెల్ 3 అండి. పే లెవెల్ 3 అంటే అప్రాక్సిమేట్గా 29,000 to 35,000 మధ్యలో ఉంటుంది, డిపెండింగ్ అపాన్ ద ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ యాజ్ వెల్ యాజ్ జనరలైజ్డ్ పే స్కేల్ అండి. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఫస్ట్ పిన్ కామెంట్లో లింక్ ఇచ్చాను, లేదా మీరు RGPIET అఫీషియల్ నోటిఫికేషన్కి వెళ్ళేసి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ క్రైటీరియా ఈ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే పే లెవెల్ 3 వేకెన్సీస్కి ఇక్కడ పే లెవెల్ 3 వేకెన్సీస్కి జనరల్ కేటగిరీ వారికి 500 రూపీస్ అండి, జనరల్ ఓబీసీ. ఒకవేళ SC ST ఫీమేల్ కేటగిరీ, దివ్యాంగ్ కేటగిరీ వారు అయితే 250 రూపీస్ ఇస్తే అప్లికేషన్ ఫీ క్రైటీరియా మీరు ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి పే లెవెల్ 6 యాజ్ వెల్ యాజ్ పే లెవెల్ 3 వేకెన్సీస్కి ఫస్ట్గా సెలక్షన్ ప్రొసీజర్లో phase 1 phase 2 ఉంటాయి. phase 1లో రిటన్ ఎగ్జామినేషన్ అనేది MCQ ద్వారా ఉంటుంది. దెన్ ఫాలోడ్ బై కంప్యూటర్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. MCQ క్వశ్చన్స్ అనేది OMR బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. లేదా కంప్యూటర్ ట్రేడ్ టెస్ట్ వచ్చేసి పర్సనల్ ఇంటరాక్షన్ లేదా MCQ ద్వారా అడగడం జరుగుతుంది. సో ఇక్కడ పే లెవెల్ 6 అండ్ పే లెవెల్ 3 వేకెన్సీస్కి రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా 120 minutes ఉంటుంది. 60 క్వశ్చన్స్ అడుగుతారు. సో పార్ట్ ఏలో 30 క్వశ్చన్స్ MCQs అడుగుతారు. అండ్ దెన్ ఫాలోడ్ బై 15 marks ఉంటుంది. 30 క్వశ్చన్స్ MCQs అండ్ 15 marks. అండ్ పార్ట్ బిలో 60 MCQs అడుగుతారు. టైం ఫ్రేమ్ వచ్చేసి టోటల్ టైం ఫ్రేమ్ 120 minutes. సో ఆప్టిట్యూడ్ 30 క్వశ్చన్స్కి 15 marks అండి. అండ్ ఇక్కడ 60 MCQ సబ్జెక్ట్ వైజ్ డొమైన్ నాలెడ్జ్ క్వశ్చన్స్ వచ్చేసి 45 marks అనేది ఇక్కడ ఖచ్చితంగా. సో 120 minutes టైం ఫ్రేమ్లో టోటల్ 60 క్వశ్చన్స్ పార్ట్ ఏ పార్ట్ బిలో కేటగరైజ్ చేశారు. దెన్ ఫాలోడ్ బై కంప్యూటర్ స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అది 40 marks ఉంటుంది. 60 minutes టైం ఫ్రేమ్. ఇక్కడ కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది లేదా స్కిల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ పార్ట్ ఏ యాజ్ వెల్ యాజ్ పార్ట్ బి. అండ్ ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే RGIPT.ac.inకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు, లేదా ఫస్ట్ పిన్ కామెంట్లో నేను లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 30/9/2025 ఈస్ ద లాస్ట్ డేట్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్. సో ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటివరకు డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. జస్ట్ గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. ఒకవేళ క్లిక్ చేసి చూడండి, థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోతుంది ఎటువంటి నోటిఫికేషన్ అనేది. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. థ్యాంక్ యూ, హ్యావ్ గ్రేట్ డే.